హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంటి దగ్గర నుంచే ఉపాధి కల్పనకు ప్రయత్నాలైతే చేస్తుంది. దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక సర్వే అయితే చేస్తున్నారు. ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభం అవుతుంది. సో, ఈ సర్వే ఎక్కడ చేస్తారు? సర్వే ఏ విధంగా చేస్తున్నారు? మనకి 10థ్ క్లాస్ నుంచి పీజీ వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఒక సర్వే అనేది చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా ఐటీ సెక్టారు మరి ఇతర కంపెనీస్‌లో ఏవైతే ఉంటాయో దానికి మనకి ఇంటి దగ్గర నుంచే మనం వర్క్ చేసే విధంగా మనకైతే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? సర్వే ఏ విధంగా చేస్తున్నారు? సర్వే ఎవరు చేస్తున్నారు? సర్వే ఎప్పటినుంచి చేస్తున్నారు? అన్నీ కూడా నేను ఈ వీడియోలో నేనైతే ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మన ఛానెల్‌ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సర్వే చేయాలనుకున్నది 2,80,00,000 మందిని సర్వే చేయాలనుకున్నారు. ఇప్పటి వరకైతే 80,00,000 మందికి పైగా సర్వే అయితే జరిగింది. సో, ఈ సర్వేలో వాళ్ళేమడుగుతున్నారు? సర్వే ఏ విధంగా చేస్తున్నారు? నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతోటి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సర్వే అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ సర్వేలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా సర్వే అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఎంతమంది ఇంటి దగ్గర నుంచి ఆహ్, చేయాలనుకుంటున్నారనేది కూడా సర్వేలో వాళ్ళు సర్వే చేస్తున్నారు. దాని నుంచి జాబ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా ఎంట్రీ అంటే ఇంటి దగ్గర నుంచి ఒక కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ డేటా కూడా మనం ఇంటి దగ్గర నుంచి ఎంటర్ చేసే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీ సెక్టర్ నుంచి డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ సెంటర్ అంటే మనం ఏదైనా కాల్స్ సపోజ్ మనం ఆ కంపెనీకి సంబంధించి కాల్స్ ఏమైనా అటెంప్ట్ చేసి మనం ఇచ్చే విధంగా కంటెంట్ రైటింగ్ అంటే మనం ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ఒక కంటెంట్ ఏదైనా క్రియేట్ చేసి దానికి సంబంధించి ఏదైనా రాయాలనుకుంటే దాని కంటెంట్ రైటింగ్. అదేవిధంగా సర్వీస్ అంటే ఆ కంపెనీకి సంబంధించి మనం ఏదైనా కాల్స్ అటెంప్ట్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేసే విధంగా. అదేవిధంగా ఆ చాట్ సపోర్ట్ అంటే చాట్ సపోర్ట్ అంటే ఆ కంపెనీకి సంబంధించి ఏయన్నా మెయిల్స్ రావడం. సో, ఈ విధంగా వాళ్ళైతే ఈ ఐటీ సెక్టర్‌లో ఈ జాబ్స్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో, మనకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ట్రైనింగ్ ఇచ్చి మనకైతే ఇంటి దగ్గర నుంచి ఈ జాబ్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. సో, అదే దాంట్లో భాగంగా ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. లేదంటే మీరు ఆఫీస్‌కెళ్ళి ఆ వర్క్ చేసుకోవాలంటే ఆఫీస్‌కెళ్ళి కూడా వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మనకి వీక్లీ ఒక 2 డేస్ మీరు ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకొని మిగతా 2 మిగతా వీక్ ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే విధంగా వాళ్ళైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మా వీక్లీ ఒక 2 డేస్ మనం ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకొని మిగతా 4 డేస్ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు. సో, ఈ రకమైన అవకాశం అయితే వారు ఇవ్వడం జరుగుతుంది. సో, మనల్ని ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మనకైతే మనం ఏం చెయ్యాలి? మన గవర్నమెంట్ అయితే 2,80,00,000 మంది ఈ సర్వే అనేది చేయాలని అయితే నిర్ణయించుకున్నది. అయితే ఇప్పటి వరకు 80,00,000 మంది సర్వే అయితే అయ్యింది. సో, జాబ్స్ ఎప్పుడిస్తారనేదైతే మనకైతే ఎక్కడ తెలియపరచలేదు. సో, జాబ్స్ సర్వే చేస్తున్నారు. ప్రెజెంట్ సర్వే అయితే జరుగుతుంది. అన్ని జిల్లాల్లో సర్వే అయితే జరుగుతుంది. సో, సర్వే అయితే జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లు అయిపోయినాయి కాబట్టి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సర్వే అయితే జరుగుతుంది. సో, మీరు జాబ్ ఇంట్రెస్ట్ ఉందా? ఇంట్రెస్ట్ లేదా? మీరు చేయాలనుకుంటున్నారా? చేయదలుచుకోలేదని చెప్పి అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో, దాని ప్రకారంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేదంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పుకోవచ్చు. సో, మీరు ఇంటి దగ్గర నుంచి చేస్తారా ఏంటనేది అన్నీ కూడా మనకు ట్రైనింగ్‌లో భాగంగా వాళ్ళైతే మనకు పిలిచి ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు? ఎప్పుడు ట్రైనింగ్ ఇస్తారు? ఎప్పుడు ట్రైనింగ్ అనేది మొదలవుతుంది? ఈ డీటెయిల్స్ అయితే మనకు ఇంకెక్కడ తెలియపరచలేదు. ప్రెజెంట్ అయితే సర్వే అయితే జరుగుతుంది. సో, 10థ్ బేస్ మీద ఏ జాబ్స్ ఉంటాయి? డిగ్రీ మీద ఏ జాబ్స్ ఉంటాయి? సో, ఇంటర్ మీద ఏ జాబ్స్ ఉంటాయి? పీజీ మీద ఏ జాబ్స్ ఉంటాయి? ఇంకా ఇవనేది మనకు తెలియలేదు. కొన్నైతే మనకి ఇటే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేదేంటి ఐటీ సెక్టార్ నుంచయితే వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో, మిగతా జాబ్స్ ఏంటనేవి కూడా మనకెక్కడ తెలియపరచలేదు. ప్రెజెంట్ అయితే మనకి మన క్వాలిఫికేషన్ పరంగా 10థ్ టు పీజీ అయితే వరకు తీసుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారు. మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, జాబ్స్ ఎప్పుడిస్తారు? ఎప్పటి నుంచి మనకైతే ట్రైనింగ్ ఇస్తారు? ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు? ఎలా ఎలా మనం ట్రైనింగ్ చేసుకొని జాబ్స్ ఎలా చేసుకోవాలి? ఇవన్నీ సాలరీ ఏ బేస్డ్ ఇయన్నీ మనకైతే ఇంకా డీటెయిల్స్ అయితే రాలేదు. ప్రెజెంట్ అయితే సర్వే అయితే జరుగుతుంది. జాబ్స్ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే ప్రెజెంట్ అయితే జరుగుతుంది. సచివాలయ సిబ్బంది అయితే సర్వే చేస్తున్నారు. మనకు సర్వే అయిందో లేదో కూడా మనకైతే మన అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా సర్వే అయితే చేస్తున్నారు. జాబ్స్ ఎప్పుడిస్తారు? ఎక్కడిస్తారు? ఏ విధంగా ఇస్తారు? సాలరీ ఎంత ఉంటది? అనేది డీటెయిల్స్ అయితే మనకి ఇంకా తెలియపరచలేదు. మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏపీ, తెలంగాణ ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌కి సంబంధించి జాబ్స్ నోటిఫికేషన్‌కి సంబంధించి మన ఛానెల్‌లో అప్డేట్ అయితే వస్తుంటాయి గనక సో, ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వాచింగ్.